ఎప్పుడైనా మీ అందరూ మామూలు చందా కలెక్ట్ చేస్తారా అన్న? ఎప్పుడైనా పక్క ఏరియా పోయి చందా కలెక్ట్ చేసిర్రా? పక్క ఏరియాకి పోయేసి ఎప్పుడైనా హైదరాబాద్ అట్లా పోయేసి కలెక్ట్ చేసినారు? అట్లా ఏం చేయదు. ఇక్కడే కలెక్షన్ చేయాలంటే మాకు వాళ్ళు వచ్చి చెప్తారు మా దగ్గర ఎందుకు వస్తలేరు అని. వాళ్ళు అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కలెక్షన్ చేస్తాం. ఎందుకంటే యూత్ ఉంది, మంచి యూత్ ఉంది. ప్రతి ఒక్క పిల్లోడు సహకరిస్తారు, ప్రతి దానికి వెనకాడ ముందుకే వస్తాం. వినాయకుడు అంటే చాలా నమ్మకం అనుకో మాకైతే. ఆ నమ్మకంగా పనిచేసి మేము ముందుకెళ్తుంటాం. చిన్నప్పుడు అందరు చందా కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి దాంతో ఏమో బయట తిన్నారా? బయట ఏమన్నా ఇప్పుడు మేము ఒక 25 years కింద పెడుతుండే. మేము పోయేటప్పుడు చందా చేస్తుండే బండి మీద, వచ్చేటప్పుడు ఒక హోటల్లో కూర్చొని కేకులు తినేవాళ్ళం. ఖైరతాబాద్ కి నిమజ్జనం చేసి వచ్చి రిటర్న్ లో కేకులు తినేవాళ్ళం. మీరైతే వేస్తున్నారా? అట్లయితే చేయలే. వినాయకుడు కంటే డబ్బులు అయితే విషయంలో వినాయకుడు డబ్బులు చాలా స్ట్రిక్ట్ మెయింటైన్ చేస్తాను. అట్లాంటి పనులు ఇప్పుడు దాకా చేయలేదు. మీరైనా చేసిరా? వినాయక విషయంలో అట్లాంటి నేను కోరుకునేది ఏంటంటే, నాకు తెలిసిన దాకా అంటే ఎవరు చేయరు అట్లాంటి విషయము. మీరు అనే చందాలో కలెక్షన్లో పైసలు తీసుకోవడం అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే దేవుడు భక్తితోని చేసే ప్రజలు అట్లాంటి విషయం ఎప్పుడైనా కోరుకోరు కూడా. రెండో విషయం, రాత్రి గేమ్స్ అంటే నార్మల్గా పబ్లిక్ ఆలోచించే అట్లా పత్తలు గిట్టలు అట్లా ఏమి ఉండవు. నార్మల్గా కూర్చొని ఆటపాట గేమ్, క్యారమ్ బోర్డ్ అవన్నీ ఆడుకుంటా, తంబోలా ఆడుకుంటూ టైం పాస్ చేసి రాత్రి